వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హార్బర్ని ఈరోజు పనులు కొనసాగుతున్నాయి. దాన్ని సందర్శించడానికి ఎంతమంది ఈరోజు మత్స్యకారులు అందరూ మనతో ఉన్నారు. ఈరోజు మత్స్యకారులు అందరూ దీన్ని చూస్తున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ సమయంలో కూడా పనులు ప్రారంభించే ఘనత మన జగన్మోహన్ రెడ్డిగా ఉందని స్థానిక మత్స్యకారులు పేర్కొంటున్నారు. మరి ఇదే విధంగా చూస్తే గత 14 సంవత్సరాలు పరిపాలించే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక రాయి కానీ ఒక ఇసుక పట్టు కానీ ఎక్కడ వేసే పరిణామం లేదు. మరి ఈరోజు 5 సంవత్సరాల్లో 10 హార్బర్లు ప్రారంభించి ఈరోజు 5 హార్బర్ నిర్మాణ పూర్తి దశలో తీసుకొచ్చే ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికి దక్కింది. మరి మన స్థానిక మత్స్యకారుడు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రివర్యులు ఈరోజు మన ప్రభుత్వంతో ఒక యుద్ధం చేసి ఈ యొక్క హార్బర్ని ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభ దిశగా తీసుకొచ్చారు. ఆ ఘనత అప్పలరాజు గారిది. మరి లోకల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కిరణ్ గారికి దక్కుతుంది. ఎందుకంటే అదేవిధంగా మరి విజయనగరం జిల్లా ఎంపీ గారు అలాగే లోకల్లో ఉన్న శ్రీకాకుళం స్థానిక మంత్రి వర్యులు వీళ్ళకి చాలామంది ఈరోజు మత్స్యకారుల సమస్యలు తెలుసుకొని ఈరోజు పడగొట్లపాలెం గ్రామంలో హార్బర్ పనులు ప్రారంభించి మరి మత్స్యకారుల ఉపాధి కొరకై వలసలను నివారించడం కొరకై గుజరాత్, కేరళ, కర్ణాటక వంటి ప్రాంతాల్లో వెళ్ళిపోయి అక్కడ చనిపోతే ఆ బాధను చూసి ప్రభుత్వం స్థానికంగా ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు పడగొట్లపాలెంలో హార్బర్ను నిర్మించి పనుల దిశలో కొనసాగుతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మరొక 6 నెలల్లో ఈ యొక్క హార్బర్ని పూర్తి దశలో తీసుకొచ్చి మరి పూర్తిగా అయిపోయి మరి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ సిద్ధంలో మరి మేము కూటమితో యుద్ధానికి కూడా రెడీగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.